బైబిల్ సెలవిస్తుంది, మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు, మనిషి ఏం విత్తుతాడో దాన్ని కోయక తప్పదో. సహోదరుడా, వింటున్నావా? వృద్ధాప్యమందు నీ తల్లిని నిర్లక్ష్యము చేయొద్దు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? 10 ఆజ్ఞలలో ఒకే ఒక ఆజ్ఞకు ఆశీర్వాదాన్ని అటాచ్ చేశాడు దేవుడు. 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞకు ఆశీర్వాదాన్ని జోడించాడు. ఎవడో తెలుసా ఆజ్ఞ? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడో దీర్ఘాయుష్యవంతుడవుతావు. దీర్ఘాయుష్యం. తల్లిని తండ్రిని సన్మానించే వారికి ఆశీర్వాదం ఉంది. కానీ ఈ రోజుల్లో తల్లిని తండ్రిని పట్టించుకునే వాళ్ళు కరువైపోతున్నారు. దానికి ప్రధాన కారణం బాధ్యత లేకుండా తిరుగుబోతుగా త్రాగుబోతుగా ఉండేటటువంటి కొడుకు కావచ్చు, మానవ విలువలను మర్చిపోయినటువంటి గయ్యాలి భార్య కావచ్చు. ఎవరైనప్పటికీ, ఏ కుటుంబం అయినప్పటికీ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళను పట్టించుకోకపోవడం పాపం అండి.